హాయ్ అండి, ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము. మరియు తులారాశి వారికి సంబంధించి పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. ఈ శక్తి యొక్క నీడ తులారాశి వారిపై ఉంది. నిజం వింటే మీరు షాక్ అవుతారు. అక్టోబర్ 2 తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అండ్ ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. అండ్ ఇలా చేరటం ద్వారా మీకు ఏదైతే అవసరం ఉన్న వీడియోస్ ఉంటాయో వాటిని చూసి దానిలో ఉన్న పరిహారాలు పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. అండ్ ఇంతే కాకుండా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా తులారాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక ముందుగా మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మనకి ఉన్న రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లో కంపేర్ చేసినట్లయితే గనక అతి తెలివి ఎక్కువగా ప్రదర్శించే రాశిగా అయితే మరి ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట. కానీ వీరికి బ్రేవరీ అంటే వీరిలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా ఆలోచించాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళకు ముందు ఒక ప్రీ ప్లానింగ్ అనేటువంటి ఒక థింగ్ లేకపోవటం వల్ల వీరు చాలా ఎక్కువ ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇంతేకాకుండా ఈ తులారాశి వారైతే ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా జరగటం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారికి మరి ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలానే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా వీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వారు ముందుకు సాగగలుగుతారు, అలానే విదేశీ యానాలు, ఇలా ఏదైనా సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ పరిహారాలు ఏంటో మనమైతే ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఇంతే కాకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు, ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారనమాట. అలానే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు ఒక్కొక్క కుల దైవం అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు మీ యొక్క ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు గనక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని, మీ ఇంటి కొలువుని గనక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు యొక్క తోడు అనేది మీతోటి ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిలో ముందుకు సాగగలుగుతారన్నమాట. కాబట్టి ఇక నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరి మీరైతే పాటించవలసిన పరిహారాలు, కొన్ని చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు గురించి కూడా నేను చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది, అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందు వరకు వచ్చారనమాట. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలానే మీలో మీకున్న ఓర్పు సహనం అనే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారిపై అయితే ఒక శక్తి నీడ అనేది చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా అక్టోబర్ 2 తర్వాత నుంచి అయితే మరి ఈ శక్తి నీడ మీపై ఉండటం, ఈ శక్తి యొక్క తోడు మీతోటి ఉండటం కారణంగా ఖచ్చితంగా మీకైతే కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి. అవి గనక విన్నట్లయితే మీరు ఎగిరి గంతేయడం అయితే కన్ఫర్మ్ అని నేనైతే చెప్తానన్నమాట. ఎందుకంటే మరి ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండటం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మీరు ఏవైతే సాధించాలి, ముందుకెళ్లాలనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు. ఇక ఇంతే కాకుండా మీరు అనుకున్నట్టుగా అలానే విదేశీ యానాలు కూడా జరుగుతాయి, నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరైతే చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక వాటి విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా
సహాయం చేసే గుణం అనేది పెంచుకోవటం చాలా అంటే చాలా మంచిదనమాట. ఇతరులు ఎవరైనా మీ వద్దకి సహాయం కొరకు వచ్చినట్లయితే గనక అది మీ మిత్రుడైనా, మీ శత్రువైనా, మీకు తెలిసిన మనిషి అయినా, తెలియని మనిషి అయినా, ఎవరైనా సరే మీరు గనక వారికి అవసరమైన సహాయం గనక అంటే మీ చేయగలిగినంత వరకు, అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదు, కానీ మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి కొరత అంత గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే అక్టోబర్ 2 తర్వాత నుంచి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధించి విజయాలు అయితే లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలని పాటించడం ద్వారా అక్టోబర్ 2 తర్వాత అయితే ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు కలలుగానే మిగిలిపోయినాయి. కానీ ఇవన్నీ పాటించి అంటే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ పరిహారాలన్నీ పాటించడం ద్వారా అక్టోబర్ 2 తర్వాత నుంచి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించే తీరుతారు. అలానే మీ కలలు ఏవైతే ఇప్పటివరకు కలగంటూ ఉన్నారో ఖచ్చితంగా కూడా అవన్నీ నిజమవుతాయి. కానీ దీనికల్లా మీరు చేయాల్సింది దైవ ఆరాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించటం ద్వారా దైవ సహాయం మీకు చేరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తున్నాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే, దైవ సహాయం, దైవ నీడ, దైవ తోడు గనక మీతోటి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిల్లో విజయాలు సాధించి ముందుకి సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయటం ప్రారంభించండి. ఇక ఇంతే కాకుండా మరి ఏ శక్తి యొక్క నీడ తులారాశి వారిపై ఉందో ఇప్పుడైతే చూసుకుందాము. మరి తులారాశి వారు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లే మీ యొక్క ఇంటి దైవం, మీ యొక్క ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి, వారి యొక్క తోడు, వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు, ఇంటి కొలువులు ఉంటారు. కాబట్టి మీరు ఎల్లవేళలా వాళ్ళని పూజించడం మొదలు పెట్టండి. అంటే ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచే మొదలు పెట్టండి. ఖచ్చితంగా అక్టోబర్ 2 తర్వాత అయితే వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగేటువంటి శక్తి మీకు లభిస్తుంది. వారి తోడు మీతోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలుపెట్టి తీరండి. ఇక ఇంతే కాకుండా మరి పరిహారాలు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం గనక ఇప్పుడు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గనక మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ అక్టోబర్ 2 తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకెళ్ళాలి, విజయాలు లభించాలి అని అనుకున్నట్లయితే మొదటిగా మీరు చేయవలసింది ఏదన్నా ఉంది అంటే కనుక దైవారాధన. అది కూడా ప్రతిరోజు చేయాలి. మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు, మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించటం మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా ఎల్లవేళలా మరియు ప్రతి శనివారము కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించటం, మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే గనక మరి ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో, మీ యొక్క మనస్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఇది ఇవాల్టి మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా తులారాశి వారితో షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.